మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర రాజకీయాలను శాసించే శక్తి తనకుందని, తెలంగాణ రాజకీయాలు తమిళనాడు తరహాలో మారనున్నాయని ఆయన వ్యాఖ్యానిస్తే పార్టీ గీత దాటితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని, పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించొద్దని ఆయనకు సూచించారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై స్పందించిన పిసిసి చీఫ్ క్రమశిక్షణ విషయంలో ఒక స్థాయి వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి బాధను అర్థం చేసుకోగలము అని, అయితే ఆయన వ్యవస్థకు అతీతంగా మాట్లాడటం సరికాదు అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీపై తనకు సమాచారం ఉంది అని మహేష్ గౌడ్ తెలిపారు. అయితే మంత్రి పదవిపై తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంటుంది అన్నారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ వ్యవహారాన్ని పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరిశీలిస్తూ ఉన్నారని స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి వివరాలను హైకమాండ్కు తెలియజేశామని తెలిపారు. గురువారం నాడు రవీంద్ర భారతిలో నిర్వహించిన గాయకుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ సభలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాను ఎప్పుడూ ప్రజల పక్షమే అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని, తప్పు చేస్తే తప్పు అని చెబుతాను అన్నారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉంది అని, తన నిజాయితీనే తన బలమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాలు తమిళనాడు తరహాలో మారనున్నాయని అన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు తనకు అవసరం లేదు అన్నారు రాజగోపాల్ రెడ్డి. పదవి అనేది బాధ్యతే తప్ప కిరీటం కాదని అన్నారు. కులం, మతం పేరుతో ఎదిగి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడుతున్న నేతలను తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం అవసరమైనప్పుడు పోరాటం చేస్తాను అని ప్రకటించారు. కళాకారులు చట్టసభల్లో అడుగు పెట్టాలి అని, తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని అన్నారు. ఏపూరి సోమన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి చట్టసభలో అడుగు పెడతారు అని, తాను ఇచ్చిన మాట నుంచి వెనక్కి తగ్గను అని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంతులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నవాళ్ళు, నిజాయితీ పనులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా మార్చే లక్షల కోట్లు దోచుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పనులు అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగాంతనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడు వేరు, తెలంగాణ వేరు అని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు అభ్యర్థులను ప్రకటిస్తే చెల్లదు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులే అని అన్నారు. అందరి కోరికలను ఒకేసారి తీర్చడం సాధ్యం కాదు అన్నారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో హైకమాండ్కు తెలుసు అని స్పష్టం చేశారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చినికి గాలివానగా మారేలా ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గక, ఇటు పార్టీ పెద్దలు వెనక్కి తగ్గకపోవడంతో కీలక నిర్ణయం తప్పదు అనే చర్చ నడుస్తోంది.